100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. ఒక సినిమా బండితో ఎక్కి మరి ఆ తర్వాత మరైతే ముందుకు వెళ్తూ కూడా మరి వీరాంజనేయులు గారి విహారయాత్రలో కూడా కలిసాడు. కలిసిన తర్వాత సైలెంట్ ఉన్నాడా? లేదు, శివరపల్లికి పోయినాడు. శివరపల్లి నుంచి ఆ తర్వాత గరివిడి లక్ష్మిని కలిసినాడు. ఐ బిలీవ్ ఇన్ ఆర్గానిక్ గా గ్రో అవడం, అంటే ఒకటేసారి పైకి వెళ్ళిపోయి కింద పడిపోయి అలా కాకుండా మెల్లిగా. సింపుల్ చెప్పాలంటే నేను ఒక 2-3 ఎపిసోడ్స్ వాచ్ చేసి దాని నుంచి క్వశ్చన్స్ అడుగుదాంలే అనుకున్నాను. కాకపోతే ఆ 2-3 ఎపిసోడ్స్ కాస్త 8 ఎపిసోడ్స్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు చూశాను, బింగ్ వాచ్ చేశాను. ఒక పక్కన పాతాల్లోకి జయదీప్ అవలాత్, ఇంకో పక్కన విజయ్ సేతుపతి విడుదలయ్యటం, మధ్యలో నేను ఇట్లా నించున్న హెల్మెట్ పట్టుకొని అబ్బా ఏం ఫీలింగ్ రా అనుకున్నా. అట్లాంటి క్లాసిక్ ఫస్ట్ టైం నీతో అప్రోచ్ అయినప్పుడు నువ్వు చెయ్యాలి అని అన్నప్పుడు నేను తీసుకున్న తర్వాత సో హ్యావ్ యూ ఫెల్ట్ ఎనీ ఫియర్? బికాస్ ఏదైనా క్లాసిక్ని కెలికితే జనాలు ఆబ్వియస్లీ ఎగబడిపోతారు, ఎందుకురా ముట్టుకున్నారు దాన్ని అని. యూఎస్ వెళ్ళాలని చెప్పేసి తర్వాత ప్రిపేర్ అవ్వడం ప్లాన్స్ అనేది ఉన్నాయి. రియల్ లైఫ్లో ఏమన్నా ఉందా బ్రో ఇలాంటి? రియల్ లైఫ్లో ఆపోజిట్ జరిగింది. ఆపోజిటా? నేను యూఎస్కి వెళ్ళాను, నా మాస్టర్స్ యూఎస్ వెళ్ళాను, బట్ ఐ నెవర్ లైక్డ్, సో ఐ కేమ్ బ్యాక్. థియేటర్లో అయితే మొన్న రిలీజ్ అయిన గాంధీ తాత చెట్టు గురించి కూడా మాట్లాడుకోవాలి. సుకృతితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? నిజంగా అంటే డౌన్ టు అర్త్, ఊరికే వాడేస్తూ ఉంటాం కానీ వాళ్ళు ఆ ఫ్యామిలీ అంతా అసలు. ఒకరోజు సుకుమార్ గారు వచ్చారు. ఆ విల్లనీ రోల్ అనేది కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఏంది రాగమేనా, అసలు మనం అనుకునేది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి అని వాళ్ళు అపోజ్ చేశారు ఫస్ట్. సేమ్ ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ అనేది మీకు పర్టికులర్గా వస్తున్నాయా, లేకపోతే దాంట్లోనే మిమ్మల్ని చూడాలని చెప్పేసి అని అనుకుంటున్నారా? ఇప్పుడు పాతకాలంలో రూరల్ స్టోరీస్కి ఆదరణ ఉండేది, బట్ ఇప్పుడు ఒక సినిమా బండితో ఎక్కి మరి ఆ తర్వాత మరైతే ముందుకు వెళ్తూ కూడా మరి వీరాంజనేయులు గారి విహారయాత్రలో కూడా కలిసాడు. కలిసిన తర్వాత సైలెంట్ ఉన్నాడా? లేదు, శివరపల్లికి పోయినాడు. శివరపల్లి నుంచి ఆ తర్వాత గరివిడి లక్ష్మిని కలిసినాడు. ఇలా చెప్తూ ఉంటే అరే ఏంటన్నా నువ్వు సినిమా టైటిల్స్ చెప్తున్నాను, మరి ఈ మూవీ అన్ని దానిలో కూడా హీరోగా యాక్ట్ చేస్తున్నా మన రాఘమయ్యారు ఇప్పుడు మధ్య పట్టినాడు అనమాట. హాయ్ బ్రో. హాయ్. మొత్తానికి అయితే మంచి ట్రాక్ ఎక్కినావు, మంచి బండి వేసుకొని మొత్తానికి అలా అయితే హైవే ఎక్కినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ సినిమా బండి, తర్వాత కీడాకోల విహారయాత్ర, అండ్ ఇప్పుడైతే ప్రెసెంట్ శివరపల్లి, గాంధీ తాత చెట్టుది కూడా మాట్లాడదాం. సో జర్నీ ఎలా ఉంది? జర్నీ బ్యూటిఫుల్ అండి. అంటే నేను ఐ బిలీవ్ ఇన్ ఆర్గానిక్ గా గ్రో అవడం, సో అలా ఆర్గానిక్ గానే గ్రో అవుతున్నా. అంటే ఒకటేసారి పైకి వెళ్ళిపోయి కింద పడిపోయి అలా కాకుండా మెల్లిగా ఐ వాంటెడ్ టు గ్రో, దట్స్ హౌ ఐఎమ్ గ్రోయింగ్, సో ఐఎమ్ హ్యాపీ. ఒక్కొక్క స్టెప్ని కూడా చాలా స్ట్రాంగ్గా చేసుకుంటూ ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది. అదే నేను చేసిన సినిమాలన్నీ కొంచెం లైక్ స్క్రిప్ట్స్ ఐ సెడ్ ఓకే, వర్ ఆల్సో హ్యాడ్ వెరీ గుడ్ కాంటెంట్ ఇన్ దెమ్, చాలా మంచి స్ట్రాంగ్ సబ్జెక్ట్స్, స్ట్రాంగ్ డైరెక్టర్స్. సో ప్రతిదీ అలా అయ్యేసరికి ప్రతిదీ కొంచెం స్ట్రాంగ్ స్టెప్ లానే ఏర్పడింది. సో టుడే విత్ శివరపల్లి ట్రెండింగ్ 2 ఆన్ అమెజాన్, ఓకే ఒక నమ్మకం వచ్చింది, ద పాత్ ఐఎమ్ టేకింగ్ ఇస్ ద రైట్ వే అని. లాస్ట్ టైము మనం మాట్లాడుకునేటప్పుడు విహారయాత్ర టైంలో ప్రమోషన్స్ టైంలో వచ్చినప్పుడు శివరపల్లి గురించి మనం పర్సనల్గా మాట్లాడాం. సో అది ఇప్పుడైతే అందరూ చూస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సింపుల్ చెప్పాలంటే నేను ఒక 2-3 ఎపిసోడ్స్ వాచ్ చేసి దాని నుంచి క్వశ్చన్స్ అడుగుదాంలే అనుకున్నాను. కాకపోతే ఆ 2-3 ఎపిసోడ్స్ కాస్త 8 ఎపిసోడ్స్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు చూశాను, బింగ్ వాచ్ చేశాను. అట్లుంది అయితే శివరపల్లి. థ్యాంక్ యూ. అదే నేను షాక్ అవుతున్నాను ఇన్ ఎ గుడ్ వే, బికాస్ ఒకటి జనాలు బింగ్ వాచ్ చేస్తున్నారు అంటే యూజువల్గా కొంచెం ఇన్స్టాల్మెంట్లో చూసుకుంటాను, అదే వాళ్ళు 2 ఎపిసోడ్స్ అలా అంటే కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు సిరీస్, అమెజాన్లో తెలుగు సిరీస్ ఇంత హిట్ అవ్వడం అనేది ద వెరీ ఫస్ట్ టైం. సో అలాంటిది బింగ్ వాచ్ చేయడమే కాకుండా ఫ్యామిలీస్ చూసి బింగ్ వాచ్ చేస్తున్నారండి. ఫ్యామిలీస్ బింగ్ వాచ్ చేయడం ఏంటండి, నాకు ఏంట్రా బాబు అని అసలు ఏం అర్థం కావట్లేదు. కొంచెం దిస్ రిమైండింగ్ మీ ఆఫ్ సినిమా బండి డేస్ అనమాట. అసలు ఒక అంటే ఒక డ్రీమ్లో బతుకుతున్నామా అన్న దీంట్లో ఉన్నాను నేను బేసికలీ. ఈ ఆనెస్ట్లీ స్పీకింగ్ కొంచెం రియాలిటీలో లేను, కొంచెం డ్రీమ్ ఫేస్లోనే ఉన్నా. ఏంటి నిజమేనా ఇదంతా? ఎందుకంటే ఫ్యామిలీస్ బింగ్ వాచ్ చేస్తున్నారు. అమెజాన్లో నంబర్ 2కి వెళ్ళిపోయింది. ఒకరోజు ఫస్ట్ రోజు నంబర్ 3కి వెళ్ళినప్పుడే నేను షాక్ అయ్యా, కళ్ళు తిరిగి ఏంట్రా బాబు 3కి వెళ్ళడం ఏంట్రా అనుకున్నా. దెన్ నెక్స్ట్ రోజు చాలా భయంతో ఓపెన్ చేశా,
ప్లీజ్ దేవుడా ఇది జస్ట్ వన్ డే వండర్ కాకుండా చూసుకో, మరీ కిందకి దింపేకు అని ఓపెన్ చేసి చూస్తే 2కి వెళ్ళిపోయింది. 2కి వెళ్ళిపోయింది. ఒక పక్కన పాతాల్లోకి జయదీప్ అవలాత్, ఇంకో పక్కన విజయ్ సేతుపతి విడుదల అయ్యటం, మధ్యలో నేను ఇట్లా నించొని ఉన్న హెల్మెట్ పట్టుకొని అబ్బా ఏం ఫీలింగ్ రా అనుకున్నా. అసలు వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరు లెజెండ్స్, వాళ్ళిద్దరి మధ్యలో నేను ఇట్లా పట్టుకొని టాప్ 2 ఇన్ ఇండియా అని. స్టిల్ నాట్ అ ఫోటో, స్టిల్ ఇట్స్ కంటిన్యూయింగ్ యాజ్ వి స్పీక్, ఇట్స్ స్టిల్ టాప్ 2. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే ముందు కూడా చూసా, స్టిల్ అలాగే ఉంది. అదే. ఆ ప్లేస్ మీరు 10లో చేసుకున్నారు, ఈ కుర్చీ నాదే అన్నట్టు ఆ ప్లేస్ నాదే అని కొన్ని రోజులు డిసైడ్ చేసుకున్నారు. సో అది దేవుడు ఎక్కువ రోజులు ఉంచుతాడని ఐఎమ్ జస్ట్ హోపింగ్. సో ఈ ఫీలింగ్ అనేది అసలు వేరే లెవెల్లో ఉంది. ఒక హీరోయిన్ లేకుండా అవును. అండ్ నీకంటూ ఎక్కువగా కమర్షియాలిటీ ఆస్పెక్ట్స్ ఏం లేకుండా ఒక సిరీస్ అంటే ఏంటి అసలు? నేనైతే హీరోయిన్ ఎక్కడన్నా కనీసం ఒక్క చోటన్నా కనిపిస్తా అంటే అదేందయ్యా లాస్ట్ ఫ్రేమ్లో పెట్టారు అంటే అంతవరకు. సో నువ్వు ఒక్కడిగా నడిపించావు తెలుసా? అంటే అలా కదండి, అంటే బేసికలీ TVF ద వైరల్ ఫీవర్ అనేది ఇట్స్ వాళ్ళ ఒక బ్యూటిఫుల్ రైటర్స్ రూమ్, వాళ్ళు ఒక I believe they are the number one writers community in the whole country, because వాళ్ళు ఎప్పటి నుంచి ఒక 10-12 years నుంచి బ్యూటిఫుల్ కాంటెంట్ వదులుతూ ఉన్నారు. అంటే ఐ హేట్ టు యూజ్ ద వర్డ్ కాంటెంట్, బట్ ఇప్పుడు ఆ వర్డ్ వాడుతున్నాం కాబట్టి. సో వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా రాస్తారంటే వాళ్ళ రైటింగ్ టీమ్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ జరిగింది ఏంటంటే, ఈ ఒరిజినల్లో ఏదైతే ఉందో ఆ రైటింగ్ సోల్ అస్సలు ఒక్క 1% కూడా కాంప్రమైజ్ అవ్వకుండా దే అడాప్టెడ్ టు తెలుగు. చాలా కష్టపడ్డారు దాన్ని తెలుగులోకి తీసుకురావడానికి. అంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు మేక్ అన్ ఐకానిక్ రీమేక్ ఆఫ్ అన్ ఐకానిక్ సిరీస్. అంత ఐకానిక్ స్టేటస్ పొందినది, ఎంత పిచ్చ లాయల్ ఫ్యాన్ బేస్ దానికి. ఎందుకంటే దాన్ని ముట్టుకుని ఎవడరా అది ముట్టుకుంది అన్న దీనిలో ఉన్నారు జనాలు. వెన్ దే అనౌన్స్మెంట్ కేమ్, తమిళ్ కూడా రిలీజ్ అయింది, అప్పుడు కూడా అందరు ఫైర్ అయిపోయారు అనమాట. అంటే రిలీజ్ అయ్యే కాదు, లైక్ అనౌన్స్మెంట్ అయినప్పుడు ఎందుకురా క్లాసిక్ టచ్ చేస్తున్నారు అన్నట్టు అంత ఓన్ చేసుకున్నారు. అలాంటిది దాన్ని సేమ్ మేకర్స్, ఇట్స్ నాట్ లైక్ వేరే వాళ్ళు కొనుక్కొని తీసుకున్నారు అని కూడా, సేమ్ మేకర్స్ TVF వాళ్ళే, ద వైరల్ ఫీవర్ వాళ్ళే మళ్ళీ తీసుకొని ఓకే ఇది ఈ నార్త్ ఆడియన్స్కి అంతా వెళ్ళిపోయింది, హిందీ స్పీకింగ్ ఆడియన్స్కి అంతా వెళ్ళిపోయింది, బట్ మన తెలుగు ఆడియన్స్ కూడా రీచ్ అవుతే చాలా బాగుంటుంది. బికాజ్ ఎట్ ద కోర్, ఎట్ ద హార్ట్ ఇస్ ద సేమ్. సో దాన్ని మన తెలుగు వాళ్ళకి ఏమేమి చేంజెస్ చేస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది, వాళ్ళకి రిలేటబుల్ అవుతుంది అని కూర్చొని భలే రాసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి, సో టుడే ఇస్ అ రిజల్ట్ అనమాట. కానీ అట్లాంటి క్లాసిక్ ఫస్ట్ టైం నీతో అప్రోచ్ అయినప్పుడు, నువ్వు చెయ్యాలి అని అన్నప్పుడు, నేను తీసుకున్న తర్వాత, సో హ్యావ్ యూ ఫెల్ట్ ఎనీ ఫియర్? ఆబ్వియస్లీ చాలా భయం ఉండిందండి, ఎందుకంటే ఫ్రెష్ చేస్తే నీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది, అంటే ఒక క్రియేటివ్ ఫ్రీడమ్, నేను చేయొచ్చు అది చేయొచ్చు అని. ఇందులో కూడా క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యావ్ టు ఆ క్యారెక్టర్ ఏం చేస్తుందో నేను ఫాలో అవ్వాలి. లైక్ ఐ సెడ్, బేసికలీ వీడి చాలా ఇన్ఎక్స్ప్రెసివ్ క్యారెక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఎక్స్ప్రెసివ్ అంటే వీడు ఒక చిన్న రేంజ్లోనే పర్ఫామ్ చేయాలి, ఎక్కువ బాడీ మూవ్ అవ్వడానికి లేదు, ఎక్కువ ఎక్స్ప్రెషన్స్, కళ్ళు ఊపడానికి లేదు, తల ఊపడానికి లేదు, ఒక చిన్న రేంజ్లో చేయాలి. అది ఆల్రెడీ ఒక పర్సన్ చేశాడు. ఇప్పుడు నేను ఆ చిన్న రేంజ్ని ఆ పర్సన్ లాగా కాకుండా నా స్టైల్లో చేయాలి, బట్ హ్యావ్ టు గివ్ ద సేమ్ ఇంపాక్ట్. సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. సో దాన్ని ఇంకా చాలా భయం ఉండేది, బట్ ఆ భయమే హెల్ప్ అయింది నాకు కానీ మా టీం కానీ, బికాజ్ ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ అస్. బికాజ్ ఏదైనా క్లాసిక్ ని కెలికితే జనాలు ఆబ్వియస్లీ ఎగబడిపోతారు, అంటే ఎందుకురా ముట్టుకున్నారు దాన్ని అని. సో మేము ఎంత జాగ్రత్త ఉండాలి. సో ఇట్స్ వి టుక్ ఇట్ వెరీ లైక్ చాలా సీరియస్గా తీసుకొని చేసాం అనమాట. ఆల్రెడీ హిట్ కదా అయిపోద్దిలే అనేది కాకుండా ఉన్నదాన్ని మనం కంపు చేయకూడదు, ఇదర్ సేమ్ లెవెల్ అన్నా ఉండాలి, లేకపోతే నెక్స్ట్ లెవెల్ అన్నా తీసుకెళ్ళాలి, కానీ దాన్ని మాత్రం మనం చెడగొట్టే మనకి రైట్స్ లేవు. బికాస్ ఇట్ ఈస్ దాన్ని నిజంగా జనాలు ఆరాధిస్తారు ఆ సిరీస్ ని. మీరు మామూలుగా ఇంటర్నెట్ హిందీలో యాక్చువల్ గా పంచాయత్ అంటే తోపు సిరీస్ లోనే అమెజాన్ దానిలో, అలాంటిది టుడే నౌ పీపుల్ ఆర్ బింగ్ వాచింగ్ ఇట్. ఆ తిట్టిన వాళ్ళు అరే బానే ఉంది కదా అంటే ఏదో అనుకున్నాము ఎందుకు కెలుకుతున్నారని, బట్ ఇప్పుడు చూస్తే చాలా బాగుంది. ఫ్యామిలీస్ చూస్తున్నాం, మా అమ్మమ్మతో చూసాం, అందరం కలిసి చూస్తున్నాము. సీజన్ 2 ఎప్పుడు జల్దీ రిలీజ్ చేయండి. సో భలే రిలేటబుల్, అసలు కాస్టింగ్ అయితే బ్యూటిఫుల్ ఉంది. నాదే కదా అందరిది బ్యూటిఫుల్ ఉంది. తెలంగాణ ఆథెంటిసిటీ
బాధ ఇచ్చారు ఇది అని. సో ఇవన్నీ ఇలాంటి ఇప్పుడు ఇంత పాజిటివ్ అయిపోయేసరికి ఆబ్వియస్లీ జనాలే కదా నెంబర్ 2 కూర్చోబెట్టి, మనం 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 ఏం చేయలేం కదా, దాన్ని ఫోటోషాప్ చేయలేం కదా. అంటే సిరీస్లో ఏంటంటే యూఎస్ వెళ్ళాలని చెప్పేసి తర్వాత ప్రిపేర్ అవ్వడమే ప్లాన్స్ అనేది ఉన్నాయి. రియల్ లైఫ్లో ఏమన్నా ఉందా బ్రో ఇలాంటిది? రియల్ లైఫ్లో ఆపోజిట్ జరిగింది నాకు. ఆపోజిటా? సో నేను యూఎస్కి వెళ్ళాను, నా మాస్టర్స్ యూఎస్ వెళ్ళాను, బట్ ఐ నెవర్ లైక్డ్, సో ఐ కేమ్ బ్యాక్. సో అక్కడ కూడా మంచి యూనివర్సిటీలో మంచి జీపీఏ ఐ కుడ్ హావ్ కంటిన్యూడ్, గాట్ కంప్లీట్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది నాకైతే. సో అదే మా ఫ్రెండ్స్ అన్నారా, నువ్వేంద్ర బాబు మొత్తం ఆపోజిట్ చేసావు, ఫ్రెండ్స్ నో మీ, అసలు ఇది టోటలీ డిఫరెంట్ సర్కిల్ ఇది, నీకు యుఎస్ వెళ్ళి నచ్చని ఇక్కడికి వచ్చేసి నా హోమ్ గ్రౌండ్లో ఉంటాను, నేను ఇంట్లో ఉంటాను అనే యాటిట్యూడ్తో ఉన్నవాడు ఈ సిరీస్లోనేమో వెళ్ళిపోతా అనే యాటిట్యూడ్ ఉన్న పర్సన్. సో అదే ఖుషిలో డైలాగ్ ఉంటుంది, వెళ్ళిపోతాను అన్నావు, తీరా తివర్పల్లిలో పడ్డావు అన్నట్టు ఆలీ గారు అంటారు ఖుషిలో పవన్ కళ్యాణ్. అంటే ఈ క్యారెక్టర్స్ అంటే ఈ క్యారెక్టర్ అయితే ఎక్కువ స్కేల్లో పర్ఫార్మెన్స్ చేయడానికి లేదు, ఒక స్కేల్ అని ఉంటారు అనమాట. అంటే ఒక చిన్న లైన్ గీసుకొని ఒక రౌండ్ గీసుకుంటే ఆ సర్కిల్లోనే ఏదైనా పర్ఫార్మ్ చేయాలి. మీరు అన్నట్టు కూడా సెకండ్ ఎపిసోడ్ ఐ థింక్ సో, ఆ సోలార్ అంటే లైట్ కోసం కూడా అక్కడ మీకు ఒక అడగడానికి ఆప్షన్ ఉన్నా కానీ అడగకుండా చూస్తూ ఉన్నారు, వాళ్ళ నోట్లోంచి వస్తుందా అన్నట్టు. నాకైతే అంటే చూస్తున్నప్పుడు ఎంత లీనమైపోయింటే నువ్వు అడగచ్చు కదా, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ శివరపల్లి అండి. అంటే జనాలు అరే చెప్పరా, అరే తిట్టరా అంటే, దట్స్ వాట్ ఐమ్, ఈ మెసేజ్ నాకు ఇట్లాంటివే వస్తున్నాయి. అరే మేము క్యారెక్టర్తో మాట్లాడుతున్నాము అంటే వాడు మాట్లాడలేడు కాబట్టి, వాడు మాట్లాడడానికి అంత హెసిటేట్ చేస్తున్నాడు కాబట్టి మేము ఇదైపోతుంది, అరే చెప్పరా, అరే వాడిని తిరిగి తిట్టరా, అరే ఎందుకు ఆపేసుకుంటున్నావు. సో ఎవ్రీ ఎపిసోడ్లో అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఎవ్రీ ఎపిసోడ్లో వాళ్ళు మాట్లాడలేడు, వాడికి ఏదో అవుతూ ఉంటుంది, వాడి కోసం లేక జాలి ఓ సింపతి, సో దాంతో ఒక కన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది విత్ ద ఆడియన్స్. అంటే గన్ ఎప్పుడైనా పట్టుకున్నారా? గన్ ఎప్పుడు పట్టుకోలేదండి. మనం పట్టుకున్నారు శివరపల్లిలో పట్టుకున్నాం. శివరపల్లిలో గన్ పట్టుకున్నప్పుడు ఎలా అనిపించింది? ఒక రియల్ గన్, రియల్ ఆబ్వియస్లీ రియల్ గన్ కాదు కానీ అది, కానీ రియల్ గన్నే బ్రో, అది పాతది కదా, అది పాతదే, అదే చెక్క టైప్లో, అదే ఇట్స్ నైస్ దిసింగ్. ఆ పర్టికులర్ సీన్ వాజ్ వెరీ స్పెషల్, ఎందుకంటే సడన్లీ పీపుల్ డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు, వాడు అప్పటి వరకు ఒకలాగా ఉంటాడు, అక్కడ ఒక సో మెల్లిమెల్లిగా తండ్రి లాంటి క్యారెక్టర్ని ఒక ఎవరన్నా ఇట్లా గల్ల పట్టుకొని అనేసరికి వాడికి ఎక్కడ లేని ఇది వచ్చేస్తుంది అన్నమాట సడన్గా. సో సబ్ కాన్షియస్గా వాడు ఆయన ఫాదర్ ఫిగర్లా చూసిన అతన్ని అట్లా అనేసరికి వాడు కోపం వచ్చేసి వాడికి ఏం చేస్తున్నాడు, వాడికే కంట్రోల్ ఉంటుంది, ఏం చేస్తున్నాడు అప్పుడు పడిపోతుండ. అది నిజంగా నా ఫ్లోలో బ్యూటిఫుల్ షాట్, అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ షాట్స్. అది ఇట్లా షెడీ క్యామ్ పెట్టి నన్ను ఫాలో అవుతుంది, సో ఇట్లా వాళ్ళని కొడుతూ ఇట్లా పరిగెడుతూ ఆ మట్టిలో నిజంగా పడిపోయాను అది. అది భలే నిజంగా క్యాప్చర్ అయ్యి, అది వెరీ ఆర్గానిక్, వాళ్ళని పరిగెడుతూ ఆయాసపడుతూ, అది చాలా క్రేజీ వచ్చింది. ఎవరన్నా అంటే గన్ అంటే ఇట్లా చూపించి ఇట్లా కొడతారు, మీరైతే రివర్స్ లో కొడుతున్నారు. సో శివరపల్లి మంచి సక్సెస్ అయింది. అండ్ సో మీ దగ్గర నుంచి వస్తున్న రీసెంట్ టైమ్స్లో ప్రాజెక్ట్స్ అనేది కూడా మంచి ప్రామిసింగ్గా కూడా ఉన్నాయి. జస్ట్ థియేటర్లో అయితే మొన్న రిలీజ్ అయిన గాంధీ తాత చెట్టు గురించి కూడా మాట్లాడుకోవాలి. సుకృతితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? పిల్ల వండర్ అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా మందిని ఆడిషన్ చేశారు ఆ రోల్కి. అండ్ ఓకే కొంచెం బాగానే చేసినా గుండె చేయించుకొని, నేను మా గుండె చేయించుకోను అని చెప్పేశారు వాళ్ళ పేరెంట్స్ కానీ. ఈ అమ్మాయి చేసుకుంటా ఏముంది, జుట్టే కదా మళ్ళీ పెరుగుతుంది అలా. అంటే లైక్ సుకుమార్ గారి డాటర్, యూజువల్గా వాళ్ళకి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. లైక్ సో మా గుండె కదా గీసేసుకుంటాను అని అనడం అనేది, అండ్ యాక్టింగ్ ఎనీవే చాలా న్యాచురల్గా చేసింది. బట్ దీన్ని ఒప్పుకోవడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దాంట్లో ఆబ్వియస్లీ ఎక్కిరిస్తారు, వాళ్ళు ఉన్న ఏజ్ ఏంటి, ఒక గర్ల్ ఒక మంచి లైక్ ఏజ్లో గుండె చేయించుకోవడం అనేది ఇస్ వెరీ డిఫరెంట్. సో షీఈస్ వెరీ ఫిల్టర్లెస్ అమ్మాయి ఆ పిల్ల. సో I had a lot of fun working with Sukruti. Beautiful డైరెక్టర్ పద్మావతి ఫ్యామిలీ అండి, ఫ్యామిలీ
సో మ్యామ్ కూడా వచ్చేది, తబిత గారు కూడా వచ్చేవారు Ah. సెట్, వచ్చేవారు కాదు, షీ యూస్ టు బి దేర్ ఆన్ ద సెట్. అండ్ అసలు అండ్ వెరీ ఒక లిమిటెడ్ దీంట్లో షూట్ చేసామన్నమాట. దాంట్లో కూడా వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి, అంటే ఒక పక్కనేమో నేషనల్ లెవెల్ కాదు ఇంటర్నేషనల్, వీళ్ళేమో ఇక్కడ లోకల్ గా అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతూ నీకు నిజంగా అంటే డౌన్ టు అర్త్ ఊరికే వాడేస్తూ ఉంటాం కానీ వాళ్ళు ఆ ఫ్యామిలీ అంతా అసలు నిజంగా. ఒకరోజు సుకుమార్ గారు వచ్చారు సెట్ కి, అండ్ నా బెస్ట్ మెమరీ ఒకటైతే ఉందండి. ప్లీజ్ ఇలాంటిదే కావాలన్నమాట. సో ఆ రోజు వచ్చారు, నేను ఫస్ట్ టైం సుకుమార్ గారిని కలవడం అనమాట. ఐ వాజ్ వెయిటింగ్, ఆయన క్యారవాన్ నుంచి బయటకు వస్తే ఆయన లైక్ అంతా అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అని ఇట్లా ఎక్సైట్ అయిపోయారు ఫుల్ గా. ఏం మాట్లాడా, ఇది మాట్లాడాను, అది మాట్లాడాను. ఎందుకంటే నాకు జగడం చాలా ఇష్టం, జగడం ఫేవరెట్ సుకుమార్ సార్ ఫిలిం. సో జగడం గురించి మాట్లాడాలి, ఇది అది అని. సో ఆయన దిగ్గానే హాయ్ సార్, అదే ఆబ్వియస్లీ ఇప్పటివరకు చిన్న చిన్న ఫుటేజ్ చూస్తా ఉన్నారు ఆయన, అప్పటివరకు జరిగిన షూట్ ఇవన్నీ. సో నేను ఇవన్నీ మాట్లాడుతుంటే నేను ఆయన గురించి, సార్ జగడం అంటే నాకు చాలా ఇష్టం, ఆ సీన్, గడప సీన్, కత్తి సీన్, ఇది అవన్నీ వాడుతున్నాను. దెన్ సడన్గా అదే నీ ఏజ్ ఏంటి ఎవరిని అడిగారు అనమాట. దెన్ అంతా ఏవో డీటెయిల్స్ అడిగిన తర్వాత, ఇందులో ఒకటి చేసావు, ఆ వాక్ ఎంత డిఫరెంట్ ఉందంటే నేను అసలు ఎక్కడ చూడలేదు, చాలా డిఫరెంట్. కానీ హీ స్టార్టెడ్ వాకింగ్ లైక్ దట్. ఇందులో సీన్ ఉంటుంది, తాత దగ్గరికి ఏంది ఇక్కడ రాడా, అక్కడ కారు వెళ్ళేదా అంటే సరే నేనే వెళ్తా అని అదొక చిన్న స్వాగ్తో వెళ్తుండనమాట. ఆయన వాక్ని ఇమిటేట్ చేశారు, అది బాడీ మొత్తం ఊగుతుంది, అది ఆయన ఇమిటేట్ చేశారు. నేను అసలు మర్చిపోయాను నేను అట్లా నడిచానని. నేను ఇమిటేట్ చేసిన ఇట్లా 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 నడిచేవు అది అని నాకు చూపిస్తున్నాను అనమాట. నేను అసలు ఒక ట్రాన్స్లో ఉన్నా, ఏంది సుకుమార్ గారు నన్ను ఇమిటేట్ చేసి అందరి ముందు అట్లా వాక్ చేయడం ఏంటి. తర్వాత పద్దుని అడిగాను, అదే పద్మావతి గారిని అడిగారు, నేను అట్లా ఎప్పుడు చేశారు అంటే, ఆ సీన్ ఉంది కదా అలా చేసావు నువ్వు, అమ్మా ఇలా గుర్తుపెట్టుకుని ఎలా చేశారు అని అనుకుని ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ డౌన్ టు అర్త్ అండి. అలా ఫ్యామిలీ అసలు. తొందరలో సుకుమార్ మూవీలో కూడా అంటే యాక్ట్ చేసే ఛాన్స్ వస్తుందేమో, హోప్ఫుల్లీ. గాంధీ తాత చెట్టు. సో ఏంటంటే ఒక చిన్న అమ్మాయి, ఆ అమ్మాయికి ఆపోజిట్గా ఒక పెద్ద విలన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అవునవును. సో ఆ విలనీ రోల్ అనేది కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? పద్దు ఏం చెప్పి ఒప్పించింది అసలు? నేను ఆవిడని అడిగితే చెప్పలేదు తెలుసా. నేను ఏం చెప్పి ఒప్పించడం కాదు, నేనే నాకు పద్దు చాలా ఇష్టం అనమాట. హర్ రైటింగ్ అండ్ మహానటికి చేసింది. సో తన రైటింగ్, సో తను ఒక మూవీ తీస్తున్నప్పుడు నేను మామూలుగా టచ్లో ఉండేవాడిని. ఆయన రోల్ ఉంటే చూడు ప్లీజ్, మీ దాంట్లో వర్క్ చేయడం ఇష్టం. వాళ్ళు ఈ పర్టికులర్ రోల్కి ఒక పేర్లు చెప్పను కానీ, ఒక టిపికల్ 50 years ప్లస్ కార్పొరేట్ గై కోట్ వేసుకొని ఒకడు, యూజువల్గా ఒక 2-3 మన ఇండస్ట్రీలో స్టీరియో టైప్ ఉంటారు. దేనికైనా ఒక కార్పొరేట్ అంటే వాళ్ళని తీసుకొచ్చేస్తారు. అవునవును. సో పిచ్ డెక్లో ఆ ఫొటోస్ అవన్నీ ఉండే అనమాట. సో పిచ్ డెక్ పంపించింది నాకు ఒకసారి. సరే ఫస్ట్ అది నేను ఒక సినిమా చేస్తున్నా, దాని పిచ్ డెక్ పంపిస్తే చూడు అని చూస్తే, సో ఈ రోల్కి నేను ఆడిషన్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడేమో క్యారెక్టర్ డిస్క్రిప్షన్ 50+ years, వైట్ బియర్డ్, ఇది అది ఇలా ఉండే. సో బట్ స్టిల్ దీనికే నన్ను ఆడిషన్ చేస్తాను. అవును దీనికే. సో స్క్రిప్ట్ ఒక చిన్న డైలాగ్ ఇచ్చింది, ఏదో స్పీచ్ ఉంటుంది కదా, అవి ఊరోళ్ళతో మాట్లాడే ప్రపోజ్ చేసే స్పీచ్ ఉంటుంది, ఇక్కడ ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నా, ఆ సీన్ ఇచ్చింది. చేస్తే అసలు సో వాళ్ళ ఎడిటింగ్కి చెప్పింది అనమాట, ఇట్లా రాఘమేని అనుకుంటున్నాను, ఆడిషన్ చేయమన్నాను. అంటే ఏంది రాఘమేనా, అసలు మనం అనుకున్నది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి అని వాళ్ళు అపోజ్ చేశారు ఫస్ట్. దెన్ నేను ఆడిషన్ పంపించాక అసలు మేము ఈ క్యారెక్టర్ ఇట్లా మాడుతుంది, లైక్ ఒక వెరీ డిఫరెంట్ ట్విస్ట్ ఇచ్చా ఆడిషన్లో. ఇచ్చేసరికి అప్పుడంతా సెల్ఫ్ టైప్ చేసి పంపించాను. చూస్తే వాళ్ళు షాక్ అయ్యారు, అరే విల్ గో ఫర్ దిస్ అని చెప్పి ఆ క్యారెక్టర్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి అది చేసి. సో అండ్ మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేసింది పద్దు నాకు, నువ్వు ఏం కావాలంటే అది చేసుకో, అంటే విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద క్యారెక్టర్. అండ్ షీ గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ సతీష్ టర్న్డ్ అవుట్ లైక్ దట్ అనమాట. సో ఇట్ నీడ్ నాట్ బి, సో ఇక్కడ బేసికలీ ఇట్స్ అ మెంటల్ బ్యాటిల్, నాట్ అ ఫిజికల్ బ్యాటిల్. సో ఇట్స్ మంచితనం వర్సెస్ ద కన్నింగ్నెస్, బేసికలీ ట్రూత్ వర్సెస్ ఫాల్స్, ట్రూత్ వర్సెస్ ఈవిల్. సో అది దాన్ని ఎట్లా మనం మ్యాక్సిమం పోర్ట్రే చేయగలం విత్ ఇన్ ద లిమిటెడ్ స్క్రీన్ టైం.
ఎట్లా చేయగలం అనేది కొంచెం ఆలోచించి దాన్ని వర్కౌట్ చేసి దెన్ థ్యాంక్ఫుల్లీ మంచి అప్రిషియేషన్ వస్తుంది దానికి కూడా. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ జనవరి మీకు బాగా కలిసి వచ్చినట్టుంది తెలుసా, శివరపల్లి అండ్ దాంతో పాటు గాంధీ తాత ఒకటే చెట్టు. రోజు రిలీజ్ అయ్యాయి. యా సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్. అండ్ రెండు హిట్ అయ్యాయి ఇన్ దర్ ఓన్ వేస్. ఒకటి అమెజాన్లో నెంబర్ 2, ఇంకోటి అసలు థియేటర్లో మంచి అప్రిషియేషన్స్, ఎస్పెషల్లీ క్రిటికలీ లైక్ అండ్ ఆల్ ద బిగ్ స్టార్స్ ఎంకరేజింగ్ ఇట్. మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, ఈవెన్ లైక్ డిఎస్పి గారు, ఎవ్రీవన్ లైక్ ఆల్ ద బిగ్ నేమ్స్ ఆర్ ప్రమోటింగ్ ఇట్ అండ్ సేయింగ్ గుడ్ థింగ్స్. ఐ వాచ్డ్ ఇట్. అసలు నువ్వు అంటే రాఘమయ్యర్ మీరైతే చిన్నపిల్లల స్కూల్ సైడ్ మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే వాళ్ళందరూ గాంధీ తాత చెట్టు చూసిన తర్వాత మిమ్మల్ని ఎక్కువ హేట్ చేస్తూ ఉంటున్నారు. నేను అదే కావాలి బేసికలీ. ఏ క్యారెక్టర్ ప్లే చేస్తేమో ఆ క్యారెక్టర్ ని ఫస్ట్ అలా ఫీల్ అవ్వాలి. యా సో పిల్లలు చూసి రాళ్ళు వేసి కొట్టినా అమ్మ నైస్ దే హేట్ మీ సో మచ్ అంటే సతీష్ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయింది. అంటే కమింగ్ టు అంటే మీ యొక్క శివరపల్లి అయితే కంప్లీట్ రూరల్ అంటే ఇంకా దానికంటే ఇంకా పేరు ఏదన్నా కింద పెట్టుకుంటే సో అదే అనుకోవాలి. సో అలాంటి రూరల్ బ్యాక్డ్రాప్. సో ఇప్పుడు గాంధీ తాత చెట్టు కూడా సేమ్ ఆ కైండ్ ఆఫ్ థింగ్. సో సినిమా బండి అదే రూరల్. సో ఏంటి సేమ్ ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ అనేది మీకు పర్టికులర్గా వస్తున్నాయా, లేకపోతే దాంట్లోనే మిమ్మల్ని చూడాలని చెప్పేసి అని అనుకుంటున్నారా? బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ సీ నేను రూరల్ అఫ్ కోర్స్, బట్ ఐఎమ్ నాట్ అ రూరల్ గై. శివరపల్లిలో రూరల్ గై కాదు, గాంధీ తాతలో చెట్లు రూరల్ గై కాదు. బట్ స్టోరీస్ ఆర్ రూరల్. అంటే అగైన్ ఇప్పుడు పాతకాలంలో రూరల్ స్టోరీస్ కి ఆదరణ ఉండేది, బట్ ఇప్పుడు మళ్ళీ అగైన్ జనాలకి రూరల్ స్టోరీసే బాగా నచ్చుతున్నాయి. ఎందుకంటే అగైన్ ఇట్స్ లైక్ గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్. అసలు నిజంగా మా ఊళ్ళలో ఇలా ఉండేది, అలా ఉండేది ఎన్వైరన్మెంట్, ఇప్పుడు ఎలా ఉంది. సో దెర్ ఇస్ అ కనెక్ట్ ఫర్ ఆడియన్స్. సో అందుకనే ఎక్కువ రూరల్ సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. అండ్ ఇలాంటి మంచి సబ్జెక్ట్స్లో నన్ను తీసుకుంటున్నారు కాబట్టి బేసికలీ రూరల్ తీసినా అర్బన్ తీసినా కథ బాగుంటే వై నాట్. ఓకే. అండ్ అగైన్ కీడాకోలా ఇస్ అర్బన్. యా. దెన్ వీరాంజనేయులు అయితే మరి అర్బన్, వాడు స్టార్ట్అప్ ఇది ఆరేంజ్. కానీ అందులో నీ యొక్క క్యారెక్టరైజేషన్ ఏంటంటే కొత్త రాఘమయ్యర్ని చూసినట్టు అనిపించింది. కోపము, ద్వేషము ఇట్లాంటిది. సో అందులో మీరు చూపించారు. సో దట్ వే ఐమ్ లక్కీ. లైక్ ఎవ్రీ డైరెక్టర్ సీయింగ్ ఏ న్యూ థింగ్ ఇన్ మీ. అంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే ఇది అంటే ఇంతకు ముందు వాడు చేయకపోయినా అంటే యూజువల్గా ఏమవుతుందంటే వీడు అది ముందు చేశాడు కాబట్టి ఇది మళ్ళీ చేద్దాం, అదైతే కొంచెం బాగా చేస్తాడు కదా అది చేద్దామని. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే లక్కీగా డైరెక్టర్స్ ఆర్ సీయింగ్ సమ్ పొటెన్షియల్ ఇన్ మీ, వేర్ వీటితో ఇది ట్రై చేద్దాం, ఐ థింక్ వీ హీల్ డూ, చేస్తాడు అనే నమ్మకం ఉంది అని తీసుకుంటున్నారు. సో ప్రతి దాంట్లో అలా అంటే ఒక్క సినిమాకి అసలు సంబంధం లేకుండా ఉంది నా క్యారెక్టర్. ఏది నాట్ సీ ఈవెన్ ఒక మ్యాక్సిమం ఒక 5 to 10% ఓవర్లాప్ ఉంటుందేమో ఎట్ ద మ్యాక్స్, బట్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. అంటే మీ లైఫ్లో లవ్ ఎనీథింగ్ ఏమన్నా ఉన్నాయా? ఎవరి లైఫ్లో లవ్ ఉండదండి. మీ లైఫ్లో ఏమన్నా ఉంటాయండి. 1, 2, 3 యూఎస్కి వెళ్ళే ముందా, యూఎస్ వెళ్ళిన తర్వాత? అవన్నీ ఎందుకులేండి. సరే ఇప్పుడు ఉందా లేదా చెప్పేసి. లవ్ లేకుండా లైఫ్ ఉండదు కదండి. అయితే ఉంది. నెక్స్ట్ ఏంటి మీ సైడ్ నుంచి గరిబిడి లక్ష్మి యొక్క సంగతులు ఏంటి? గరిబిడి లక్ష్మి ముందు పరదా రిలీజ్ అవుతుంది. పరదా మొన్న టీజర్ చూసే ఉంటారు. సో పరదాలో కూడా అలా చూసే ఉంటారు. గుర్తొచ్చిందా పరదా టీజర్? సో లాస్ట్ లో నేను ఇట్లా కనిపిస్తుంటాను. ఓకే. సో పరదాలో కూడా హ్యావ్ ఫుల్ లెంగ్త్ రోల్, వెరీ ఇంట్రెస్టింగ్. అందులో కూడా ఒక మంచి ఎమోషనల్ ఆర్క్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఆ క్యారెక్టర్ని కూడా ఆదరిస్తారనే కొంచెం నమ్మకం ఉంది. బికాస్ అగైన్ దట్ ఈస్ ఆల్సో వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ డిడ్ సో ఫార్. ఓకే. సో అందులో కూడా ఇట్స్ వెరీ అంటే వీడు ఏం చేస్తున్నాడు, వీడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అనేది ఒక జనాలు ఆసక్తిగా చూస్తారని నమ్మకం ఉంది. వాడి హోల్ ఎమోషనల్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ త్రూ అవుట్. అంటే వీళ్ళ ఈ 3 అమ్మాయిల తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాదే అన్నమాట. సో అగైన్ ఇట్స్ లైక్ ఇట్స్ ఫీమేల్ సెంట్రిక్, ఫీమేల్ ఓరియంటెడ్. అంటే సాడ్లీ వీ హ్యావ్ కమ్ టు స్టేజ్. మామూలుగా మేల్ ఓరియంటెడ్ అని చెప్పాం కదా, బట్ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది ఫీమేల్ ఓరియంటెడ్. బట్ ఐ హోప్ వన్ డే వీ డోంట్ హ్యావ్ దట్ ఫేస్. బట్ ఎనీవే కానీ ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ దానికి తగ్గ న్యాయము, అరే రాఘమయ్యర్ డూయింగ్ ఫంటాస్టిక్ అనే కైండ్ ఆఫ్ ఈవెన్. సో నిన్న శివరపల్లిలో చూసేటప్పుడు కూడా యాజ్ అ ఫ్రెండ్గా సో సంథింగ్ మనకున్న బాండింగ్ బట్టి కూడా అరే
రగదీస్తాడు బాయ్ అని చెప్పేసి దట్ ఫీలింగ్ ఇస్ కేమ్ ఫ్రమ్ మై, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ బ్రో. థ్యాంక్ యూ. అదే అంటే బేసికలీ ఐ కమ్ ఫ్రమ్ థియేటర్. యా. సో థియేటర్లో ఆబ్వియస్లీ అంటే సోలో షోస్ ఉంటాయి, బట్ అగైన్ థియేటర్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ డూయింగ్. సో మనకి మన పార్ట్ అయితే మనం 100% చేయాలి. సో అది 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 5 minutes 50 minutes 2 hours అనేది ఇర్రెస్పెక్టివ్, మనకి ఇచ్చింది మనం 100% చేయాలి. సో అది నేను నమ్ముతాను. సో అందుకని ఐ థింక్ దట్స్ వాట్. ఇప్పుడు నేను ఒక మరిడేష్ బాబు నుంచి ఒక శ్యామ్ ప్రసాద్ ఎవాల్వ్ అయ్యానంటే జస్ట్ ఐ థింక్ బికాస్ మేబీ నేను ఇచ్చిన రోల్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఐ ట్రై టు గివ్ మై బెస్ట్ అనమాట. అంటే దాని తగ్గ ప్రిపరేషన్ చేసుకుంటాను నేను. సో ఐ థింక్ దానివల్ల ఇప్పుడు ఒక లీడ్ రోల్లో ఒక అమెజాన్ ఒరిజినల్ చేస్తానంటే ఇట్స్ లైక్ నాకే నమ్మకం కలగట్లేదు. బట్ ఐ థింక్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఐ థింక్ దట్స్ వాట్ ప్రాబ్లీ హెల్ప్ మీ. అంటే సెకండ్ సీజన్ ఎలా ఉండబోతుంది? సో అందులో లవ్ ఇంకా ఏమైనా ఉండబోతుందా? కొత్త క్యారెక్టర్స్ ఏమైనా రాబోతున్నాయా? ఇంకా ఫస్ట్ సీజన్ జనాలు చూస్తారు కానీ చూడండి, దాని తర్వాత సెకండ్ సీజన్ గురించి. అంటే హీరోయిన్ లేకోకుండా అంత నడిపించారు బ్రో మీరు. అంటే హీరోయిన్ ఉండాల్సిన అవసరం ఏముంది? కొంచెం అంటే మాలాంటి అబ్బాయిలు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అలాంటిది. మా క్రీడాకోళాల అమ్మాయి ఉంటుందా? లేదు, అవసరం లేదు. అంటే స్క్రిప్ట్ కి అవసరం లేనప్పుడు స్క్రిప్ట్ అవసరం లేదంటే, బట్ చూసారు కదా లాస్ట్ లో, సీజన్ 1 లాస్ట్ లో చూసారు కదా. చూద్దాం సీజన్ 2 ఒకవేళ ఎప్పుడైనా స్టార్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది. ఐ థింక్ దిస్ ఇయర్ మీకు ఒక పెద్ద ఇయర్ అనుకుంటా, ఎందుకంటే సో జాన్లో 2 అండ్ పర్దా ఆల్సో ఇస్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ Feb or March. ఇంకోటి అదే గీతా ఆర్ట్స్ లో కూడా ఒక మూవీ షూటింగ్ నడుస్తా ఉంది, GA2. ఓకే, GA2. సో దట్ విల్ బి ఆల్సో వెరీ ఫన్ ఫిలిం. అంటే అగైన్ దట్ ఈస్ అ వెరీ ఏమంటారు, అగైన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. లైక్ అగైన్ you'll see my in a full entertaining role. Okay. Full to అంటే టోటలీ ఆపోజిట్ టు శివరపల్లి. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే శివరపల్లి ఇది ఫినిష్ చేసుకొని నేను వెంటనే ఆ షూట్ స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. సో టోటల్ డిఫరెంట్. ఇందులో వీడు ఈ 0 to 10 రేంజ్ లో చేస్తుంటాడు అనమాట. వీడేమో 90 to 100 మధ్యలో చేస్తుంటాడు అనమాట. సో అన్ని అట్లా చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు అట్లా. సో అంటే ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్, బట్ చెప్తున్నా అంటే థ్యాంక్ఫుల్లీ ద వర్సటాలిటీ ఆఫ్ రోల్స్ ఆల్సో అలా దొరుకుతున్నాయి. సో ఇయర్లో ప్రాబ్లీ అది, అండ్ దెన్ పరదా, దెన్ హోప్ఫుల్లీ గర్వీల్ లక్ష్మి, అండ్ ఇంకో 2 బ్యాక్లాగ్ ఉన్నాయి దాచిపెట్టారు. సో అవి కూడా రిలీజ్ అవ్వచ్చు, చూద్దాం. సో దిస్ ఇయర్ డెఫినెట్లీ స్పెషల్. ఇంతకు రెమ్యునరేషన్ పెరిగిందా? చూసుకోవాలండి, పడ్డాయి లేదా కాదు బ్రో, రేంజ్ పెరిగిందా అని చెప్పేసి అలా. అంటే ఆబ్వియస్లీ మనం లైఫ్లో ప్రోగ్రెస్ అయ్యే కొద్ది కొంచెం, అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఐఎమ్ డూయింగ్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద వర్క్ ఐఎమ్ డూయింగ్, సో ఆబ్వియస్లీ దాని తగ్గట్టు if they are thinking that they can pay me little more, they are paying me. చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా ఆన్సర్ చెప్పేశారు. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్. సో ఇన్ కమింగ్ ఫ్యూచర్, సో తెలుగు ఇండస్ట్రీలో రాగ్మయూర్ని మేము ఎలా చూడొచ్చు అనుకోవచ్చు? ఎలా చూడాలనుకుంటున్నానో చెప్తాను. లైక్ అదే సేమ్ వర్సటాలిటీ. నన్ను హీరోగా చూడాలనుకుంటున్నాను, నన్ను విలన్గా చూడాలనుకుంటున్నాను. అగైన్ హీరో అంటే లీడ్ రోల్. హీరో అన్న వర్డ్ వాడడం కొంచెం సిగ్గేస్తుంది, బట్ అండ్ ప్రొటగనిస్ట్ లీడ్ రోల్. అందులో రకరకాలుగా అన్ని షేడ్స్, ఎన్ని షేడ్స్ అవుతాయి అన్ని షేడ్స్, నవరసాలు పండిస్తూ. ఫేవరెట్ ఎవరు ఇంతకు హీరోస్లో? బోల్డ్ మంది సార్. అంటే ఇప్పుడు అంటే చిన్నప్పుడు హీరో అంటే చిరంజీవి హీరో స్కూల్లో చిరంజీవి స్కూల్ హీరో. ఓకే. లైక్ వెరీ చిన్నప్పుడు. ఇంకా పెద్దగా ఎక్కువది ఇంకా పవన్ కళ్యాణ్ సార్, ఇంకా స్టైల్, ఎనిగ్మా అంతా. దెన్ తర్వాత మహేష్ బాబు గారు చాలా, లైక్ ఐ స్టార్టెడ్ లైక్ హిమ్. దెన్ హిందీలో షారుఖ్ అంటే ఇంకా షారుఖ్ ఈజ్ బై డిఫాల్ట్ చిన్నప్పటి నుంచి అట్లా. దెన్ యాక్టింగ్ వైజ్ మనోజ్ వాజ్పేయి, కేకే మేనన్, నవాజుద్దీన్ సిద్దికీ. సో వాళ్ళు కూడా థియేటర్స్ నుంచి వచ్చారని చెప్పేసి, సో యు ఆల్సో ఫాలోయింగ్ దేర్ పాత్. సో దట్స్ వెరీ నైస్ బ్రో. అండ్ మీ అవాల్వ్ కానీ, సో వేర్ యూ స్టార్టెడ్ అండ్ వేర్ యూర్ గోయింగ్ అండ్ కమింగ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ చూస్తుంటే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా బోల్డ్ అని మంచి మూవీస్తో కూడా రావాలని కోరుకుంటున్నాము. అండ్ ఒక సింగిల్ లీడ్గా చూడాలని మేము వెయిట్ చేస్తున్నాం.
Sure. Thank you. As in a theater film. Yeah, right? theater film. Theatrical. Yes. Yeah. Hopefully, Yeah. it will happen very soon. Thank you so much. Thank you so much. Thank you.